మీ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక సినిమా తీసున్నాడు. ఆల్రెడీ యాంకర్‌గా ప్రూవ్డ్. 'ప్రదీప్ మాచిరాజ్' అంటే ఒక స్టార్. అంటే చిన్న హీరోకున్న ఒక స్టార్డమ్ బయటుంది. చెప్పొచ్చు. నాకు డైరెక్టర్స్ వీలైనప్పుడు అట్‌లీస్ట్ నాకు హీరోయిన్ అన్నా కొంచెం పెద్ద హీరోయిన్ కావాలి అని డిమాండ్ కూడా చేయొచ్చు. నేను ఈ సినిమా గురించి కొంతమందిని కనుక్కున్నప్పుడు చెప్పారు. ఏదైతే చెప్పారో డైరెక్టర్స్ అది ఫాలో అయ్యాడు. ఎవరైతే కాస్ట్ అండ్ క్రూ ఉన్నారో వాళ్ళని ఫాలో అయ్యాడు. కానీ నాకు అది కావాలి, ఇది కావాలి అని నో రిస్ట్రిక్షన్స్. అందుకే 'ప్రదీప్ మాచిరాజ్' ఈ సినిమాకి హీరో అయ్యాడు అని చెప్పగానే నేను కూడా కొంచెం షాక్ అయ్యా. మేబీ పెట్టుండొచ్చు రిస్ట్రిక్షన్స్, పెట్టలేదంటే అంటే మనం అది గోత్రు అయ్యొచ్చాం కదా, మనకు తెలుసు అది. ఇప్పుడు నాకు కూడా ఎవరో ఒకళ్ళు ఈ అబ్బాయి ఎందుకు అని అనుకుని ఉంటే నేను, సో ఐ ఫేస్డ్ ఇట్. సో అలా మన వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరితో పనిచేస్తాం. ఇప్పుడు వెన్ వీ ఓన్లీ డోంట్ కన్సిడర్ దెమ్, బయట వాళ్ళు ఎందుకు కన్సిడర్ చేస్తారు ఎవరైనా? రేపు అంతా హీరోస్ డిసిషనే కదా సినిమా అంటే. అవునా? అయితే స్టార్ హీరో అయినా, చిన్న హీరో అయినా, ఆయన చెప్పిన వాళ్ళే యాక్టర్. చిన్న రోల్కి కూడా హీరో చెప్పిన డిసిషనే కదా ఇప్పుడు అంతా. అదే నడుస్తుంది ఇండస్ట్రీ. అలా ఏం ఉండదండి. అంటే సి నౌ ఏమైందంటే ఎవ్రీబడి ఆర్ సీరియస్. బికాస్ సినిమా ఇది వరకు ఇట్ ఈస్ అన్ ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ ఎ సీరియస్ బిజినెస్. బికాస్ చాలామంది టైం, ఎనర్జీస్, మనీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇప్పుడు. అండ్ స్కేల్ పెద్దదైపోయింది. వరల్డ్ ఈజ్ వాచింగ్ అవర్ సినిమాస్. మనం ఏం సినిమాలు తీస్తున్నామా అని అందరు ఎదురు చూస్తున్నారు. సో అది యాక్టర్స్, డైరెక్టర్స్ అందరూ చాలా, అంటే వీళ్ళని పెట్టుకుని వాళ్ళని పెట్టుకుందాం, సర్దేద్దాం అనే మోడ్ దాటేశారు. నౌ దే ఆర్ వెరీ సీరియస్ అట్ కథ ఏంటి, కంటెంట్ ఏంటి, దాని క్వాలిటీ ఎలా ఉండాలి, మార్కెటింగ్ ఎలా జరగాలి, ఈ ఎవ్రీథింగ్ దే ఆర్ సీరియస్ అండి.